వాగ్మీశాస్త్రకలాపవాన్నవమగే చంద్రే సతారాసుతే సేందో మంత్రినిధేర్నవ శ్రీమాన్ గురుస్థానగే తారేషే కులటాపతిస్సభృగుజే సాపత్నమాతృప్రియ చంద్రే మందయుతే విధర్మగుణవాన్ మాతా కులప్రచ్యుత. ఇక్కడ నవమభావ విచారణలో అనేకమైన అంశాలని ప్రస్తావన చేసి వచ్చాడు గ్రంథకర్త. చాలా కూలంకషంగా ఈ పారిజాతంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక చోట లిస్ట్ అవుట్ చేసుకుని యోగాలు సూత్రాల మాదిరిగా చెప్పిన విశేషాలను రాసుకొస్తే చాలా గొప్పదైనటువంటి సబ్జెక్టు మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఏమీ చెప్పలేదు అనుకోవడం లేదు. గ్రంథాన్ని మొత్తాన్ని కూడా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదివిన వాళ్ళకి మాత్రమే ఇందులో ఏం చెప్పారని తెలుస్తుంది. ఇది చేయకుండా ఏదో తోచినప్పుడల్లా పుస్తకం వంక చూస్తూ మీకు కావాల్సిన పాయింట్ వరకు తెచ్చే వాళ్ళకి ఎవరికి కూడా దీని మీద అవగాహన రాదు అనేది చాలా స్పష్టతరం. అది గమనించుకోవాలి. ఏమండి, ఇక్కడ భాగ్యస్థానంతో ముడిపడి ఐశ్వర్యవంతులు రాజులు అనే విషయాలు చెప్పాడు. భాగ్యభావం మొదలెట్టేటప్పుడే మీకు మాట చెప్పాను. ధర్మకర్మాధినేతారు రంధ్రలాభాద పోయో సంబంధ మాత్రేణ నయోగన హృదయనరహ నివసితాం యత్యయన తా ఉభౌ ధర్మకర్మణో ఏకత్ర అన్యతరో వాపి వసేచ్చేది యోగకారకో. ఇలాంటి సూత్రాలతో అనేకమైన విశేషమైన రాజయోగాలు చెప్పినటువంటి జ్యోతిష్శాస్త్రం ఇక్కడ ఇంకా ఈ యొక్క పరాశర మతంలో అనేకం చెప్పింది. వీటిని మన బుర్రలో పెట్టుకోక వీటిని అమలు చేయడానికి ఒక సూక్ష్మమైనటువంటి మార్గం ఉంది. మీకు ఎప్పటికప్పుడు ఇది సూత్రం అని చెప్పుకుంటూ వచ్చా. అది మీరు అలాంటి వాటిని కూడా నోట్ చేసుకుంటూ కనుక వెళ్ళుంటే ఇవన్నీ కూడా తేలికపాటిగా అయిపోతూ ఉంటాయి. ఉదాహరణకి పంచమ భావంలోకి వెళ్ళాం. లగ్నాత్ బంధుధనేషత పితృసుఖం జీవాత్మజస్థానత పుత్రప్రాప్తిరంగవిత్తవసతై స్త్రీ సంపదశ్చింతయేత్ అంటూ ఇక్కడ విశేషాన్ని చెప్పుకుంటూ వచ్చాను. 1, 4 మరి సూర్యుడిని రాసి అవన్నీ కూడా చూడాలయ్యా. మరి ఇక్కడ పుత్రస్థానం వల్ల విచారణ చేస్తూ దూరదేశాన విచారణ చేయాలి. పుత్రభావాన్ని 12వ భావాన్ని రెండింటిని కూడా కలిపి 2-10 గృహాల చేతేమో యాత్ర చూడాలి. 7-5 చేతేమో మరి యాత్రా విశేషాలు, 12వ భావ చేతేమో దూరదేశాటం చూడాలి. 1-4 సూర్యుడున్న రాశి అను వాటి వలన పితృసుఖాన్ని చూడాలి. గురుడున్న రాశి పుత్రస్థానం అను వాటి వలన పుత్రప్రాప్తిని విచారించాలి అంటూ అక్కడ కారకుణ్ణి అధిపతిని రెండింటిని కూడా పట్టుకుని చేయమని చెప్పాడు. దాని సంబంధంగా ఏం చేయాలి అంటే ఎక్కడ ఆ సూత్రం అనేదాన్ని తీసుకున్నాం. ఆ తర్వాత మరి పరివర్తన విశేషాలతో సూత్రాలు తీసుకున్నాం. ఇలాగా ప్రతి భావంలోనూ కూడా సూత్రం అనేటువంటి విశేషాలను సూచించేటువంటి అంశాలని కొన్నిటిని మనకి చెప్పుకుని వచ్చాడు. పుత్రస్థానగతే పాపే తదీశే పాపమధ్యగే సౌమ్య దృగ్యోగరహితే వక్తవ్యాత్మవర్చిత అంటూ ఇది సూత్రమయ్యా అని చెప్పా. కారకుడు యొక్క విశేషాలు చెప్పుకుంటూ పాపమధ్యగతే జీవే పుత్రేషే బలవర్జితే అంటే ఇక్కడ కారకుడు కూడా పాపగ్రహాల మధ్యలో పడితే వచ్చేటువంటి విశేషాలు చెప్పుకుంటూ వచ్చా. ఇక్కడ ఈయన భాగ్య విశేషాన్ని చెప్తూ భాగ్యంలో ఉన్నటువంటి గ్రహాలతో వచ్చేటువంటి ఫలితాంశాలు నిన్న మనం 3వ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ ఎపిసోడ్లోకి వచ్చాం. ఇక్కడేం చెప్తున్నాడు, ఇలాంటి సూత్రాలని కూడా అంటే ఈ మాటలను తీసుకొస్తున్నానంటే ఇప్పుడు భ్రాతృస్థానేషధాద్రాశి తద్భావస్థద్యుజాచారణ మధ్యే బలమే సమేతస్య దశ సోదరవృద్ధిత భావాధిపతుడు అతను రాశ్యాధిపతి. భ్రాతృస్థానమందున్నటువంటి గ్రహం ఈ 3లో ఎవరు బలవంతులై ఉంటారో ఆ దశాంతర దశలో ఎందుకు భ్రాతృవృద్ధిని గురించి చెప్పన్నాడు. అదొక సూత్రం అని చెప్పాను భ్రాతృస్థాన సూత్రంలో. అంటే ఇక్కడ స్థానాధిపతి భ్రాతృస్థానంలో ఉన్న గ్రహం భ్రాతృభావాధిపతుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి. వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకోండి అన్నాడు. వీటి మీద కేపీ గారు కూడా ఇట్లా వెళ్ళాడా అని చెప్పుకుంటూ వెళ్ళాం. అలాగే భ్రాతృస్థానపకారకే క్షతయుత వీర్యాధికాయత భ్రాతృస్థానాధిపతి కారకుడు, భ్రాతృస్థానం చూసే గ్రహాలు, భ్రాతృస్థానంలో ఉన్న గ్రహాలు ఈ 4గిట్లో కూడా ఏవైతే బలంగా ఉంటాయో దానివల్ల సోదరులు అంతమంది ఉండే అవకాశం చెప్పుకుంటూ వెళ్ళమన్నాడు. ఇట్లాగా సూత్రంగా ఉన్నటువంటి వ్యాఖ్యానాల్లో సూత్రాలను పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మరి వ్యాఖ్యానంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా ఇది ఎందుకు చెప్పాడు అని చెప్పేసి మనం వర్కౌట్ చేసుకుని వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ ఒక భావంలో మనం గతంలో స్టడీ చేసేటప్పుడు అష్టమ భావంలో అనుకుంటా మనకి దశమ భావంతో ముడిపెట్టి కొన్ని ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు చెప్పాడో తర్వాత చూద్దాంలే అన్నాను. అది ఇప్పుడు మనకు వస్తాయి. ఏమండి, ఇట్లాంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోకుండా రాసుకోకుండా నాకు పరాశరలో తేలట్టదు, కేపీలో తేలుతుంది. కేపీలో మాత్రం తేలుతుంది. ఎందుకు తేలుతుంది? కేపీ కూడా లెందీ ప్రాసెస్సే. కేపీలో కూడా ప్రతి విషయాన్ని బుద్ధిలో పెట్టుకుంటే కానీ అవ్వదు. ఎట్లా అవుతుంది చెప్పండి ఒక మాట. ఇదేమో తేలిక అయ్యేందుకు మార్గాలు ఏమున్నాయి కేపీలో? అస్సలు లేవు. కేపీలో తేలిక అయ్యే మార్గాలు అసలు లేవు. అదేదో
కొంత ఆ సిగ్నిఫికేటర్స్ అనే పాయింట్ మీద కనుక అవగాహన ఉంటే ఈ దశకి అంతర్దశకి ఆ సిగ్నిఫికేటర్స్తో సంబంధం కనుక ఉంది అంటే ఫలితాలు చెప్పడం ఉంది. ఇక్కడ కూడా అది మనం వేసుకుంటూ ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్ చేయకపోతే నేను మొదటి నుంచి కూడా పరాశర మతానికి కూడా సిగ్నిఫికేటర్స్ రాయాలన్నాను. ఇప్పుడు మీకు ఇందాక 4 పాయింట్లు చెప్పాను. ఈ భ్రాతృస్థానంలో మనం ఫలితాలు ఎట్లా చెప్పుకుంటున్నామంటే చక్కగా భ్రాతృ అధిపతుడు అతడున్న రాష్ట్రాధిపతి భ్రాతృస్థానంలో ఉన్న గ్రహం అని ఒక పాయింట్, అలాగే భ్రాతృస్థానాధిపతి కారకుడు, భ్రాతృస్థానం చూసే గ్రహాలు, భ్రాతృస్థానంలో ఉన్న గ్రహాలు అంటూ ఈ 2 సూత్రాలు వచ్చినాయి. ఇట్లాగా స్థితియుత వీక్షణలతో మనం కూడా ఇక్కడ పరాశరలో సిగ్నిఫికేటర్స్ రాసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. చంద్రుడు భాగ్యస్థానంలో ఉండి బుధుడితో కూడుకుని ఉన్న చక్కగా మాట్లాడేవాడు అవుతాడున్నాడు. వాక్స్థానం ద్వితీయం అయితే భాగ్యస్థానంతో ముడిపెట్టి ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, బుధుడితో ఎందుకు ముడిపెట్టాడు ఇక్కడ అని మీకు రావచ్చు. అదే ఆ భాగ్యభావం యొక్క గొప్పతనం అదే. భాగ్యస్థానంతో ప్రతిదీ కూడా లింకప్ అయినటువంటి భావాలన్నీ కూడా బాగుంటాయి నాకు. సర్వార్థ చింతామణిలో సంజ్ఞా ప్రకరణలోనే వస్తాయి గ్రహాలు వాటి లక్షణాలు. ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు గురించి చెప్తూ హాసప్రియ అంటాడు. సందర్భానుసారంగా మాట్లాడేటువంటి లక్షణాలు, హాస్యం బాగా చేసేటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి వాక్స్థానంలో బుధుడు ఉంటాయని. అలాంటి విశేషాలు మనం శోధన చేసుకున్నప్పుడు ఇక్కడ భాగ్యస్థానంతో బుధుడితో ముడిపెట్టి మంచి మాటలు మాట్లాడే లక్షణాలు ఎందుకు వస్తాయంటే బుధుడు కాబట్టి అని. వాక్ బాగా సరళంగా సరసంగా అందరితోనూ కూడా స్నేహంగా నడవాలి అంటే కనుక బుధుడు బలం బాగుండాలి. వాగ్మీ శాస్త్ర కలాపవ అన్నవమగే చంద్రే తారాసుతే. చంద్రుడు కనుక నవమంలో ఉండగా తారాసుతుడైనటువంటి బుధుడు కనుక ఆయన కనుక కొడుకున్నా చూస్తున్నా సరే ఆ సందర్భంలో ఆ పుట్టినవాడికి మాట తీరు చాలా బాగుండే అవకాశం ఉంది, మరి శాస్త్రం కూడా బాగా తెలిసే అవకాశం ఉందని చెప్పుకుంటూ వస్తాడు. అదే చంద్రుడు ఒకవేళ గురువుతో కలిసి కనుక ఉంటే ధీరమైన బుద్ధి గలవాడు. సేందౌ మంత్రిని నవమ శ్రీమాన్ గురుస్థానగే. ఒకవేళ అలాగే పురుష శ్రేష్ఠుడు అవుతాడు, సంపన్నుడు అవుతాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. చంద్రుడు భాగ్యంలో ఉండి శుక్రుడితో కూడుకుంటే కనుక అతనికి కొంచెం వ్యభిచార దోషాలు ఉండే అవకాశం ఉంది. మరి అలాగే చంద్రుడు శనితో కూడుకుని ఉంటే కనుక విపరీతమైనటువంటి ధర్మం కలవాడవుతూ మాతృకుల నుండి దూరం అయ్యేవాడు అవుతూ ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత శాస్త్రీ భోగ సుఖీ కుజే బుధయుతే సేజ్యే ధనే పూజిత శుక్రేణ ద్వివధూపతి పతి సహ కుజే వాదీ విదేశంగత భానుసుతాన్వితే. అక్కడ పాఠాంతరం ఉంది. భౌమే భానుసుతాన్వితే నవమగే పాపీ పరస్త్రీరత. ఇక్కడ భౌమి అనేది ఫైనల్ చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇక్కడ భౌముడు గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు కాబట్టి. సౌమ్యే సామరవందితే పటుపతి విద్వాన్ ధనీ పండిత. కుజుడు బుధుడితో కూడుకునే భాగ్యస్థానంలో ఉంటే కనుక ఒకవేళ కుజుడే కనుక అంటే ఇక్కడ కుజుడిని భాగ్యంలో కుజుడితో ఎవరెవరు కలిశారన్న విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంత లెందీగా వెనకాల భావాలు చెప్పలా. ఎందుకు చెప్పలా? ఈ భాగ్యభావం మొత్తం ఆయుష్ పాయింట్ అంటే ఇక్కడ ఆయుష్ కారకుడు ఆయుష్ స్థానం వేరే, కానీ జ్యోతిషం చెప్పడానికి ఆయుష్ స్థానం జ్యోతిషం చెప్పేవాడు ఒక పట్టు. ఆ పట్టు అనేది ఏంటి అంటే భాగ్యస్థానంతో వస్తుంది. కుజుడు కనుక నవమంలో ఉండి బుధుడితో కనుక కలిస్తే శాస్త్రజ్ఞానం గలవాడు. ఇక్కడ బుధుడు కలిసిన ప్రతి పాయింట్కి కూడా శుభ ఫలితాలు చెప్పాడు. మరి సూర్యుడితో కలిస్తేనే అనేక దుఃఖాలు ఉంటాయని చెప్పాడు. మరి తర్వాత అతను చంద్రుడు ఉంటే కనుక విశేషాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇందులో రాజు అవుతాడని చెప్పి గతంలో ఒక మాట చెప్పాడు. భాగ్యస్థే శశిని ప్రభాకర సుతజ్ఞారేక్షతే భూపతి అని చెప్పాడు. అలాగే మరి అక్కడ భాగ్యంలో గురువు కనుక ఉంటే అక్కడ కనుక బుధుడు చూస్తుంటే అక్కడ కూడా విశేషమైనటువంటి విద్యాయోగాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాంటివన్నీ కూడా శుక్రుడితో బుధుడు కలిసిన, గురువుతో బుధుడు కలిసిన, కుజుడితో బుధుడు కలిసిన ద్విగ్రహ యోగాలు అని చెప్పేసి మళ్ళీ మనకి సారావళిలో వస్తుంటాయి. ఏ గ్రహాలు కలిసి ఏ ఫలితాలు వస్తాయనే విషయాలు. ద్విగ్రహాలు, త్రిగ్రహాలు అంటే 3 గ్రహాలు కలిసినప్పుడు వచ్చిన ఫలితాలు, 4 గ్రహాలు కలిసినప్పుడు వచ్చే ఫలితాలు, ఆ సారావళి గ్రంథంలో ఉన్న ఫలితాలు. అయితే ఏ స్థానాల్లో ఉంటే అనే దానికి ఇక్కడ స్పెసిఫిక్గా ఇవ్వలేదు, కానీ కొన్నింటికి ఇక్కడ భాగ్యభావాన్ని బేస్ చేసుకుని వస్తున్నాడు. కుజుడు బుధుడితో కలిసిన భాగ్యస్థానంలో కనుక ఉంటే శాస్త్రజ్ఞానం గలవాడు, భోగం గలవాడు, సుఖం గలవాడు అవుతాడయ్యా. ఆ కుజుడు గురువుతో కలిసి కనుక ఉంటే ధనం గలవాడు అవుతాడు. శుక్రేణ ద్వివధూపతి. అక్కడ కుజుడు శుక్రుడితో కనుక కలిసి భాగ్యస్థానంలో ఉంటే కనుక అతను 2 స్త్రీలకు యజమాని అయ్యే అవకాశం ఉంది. అంటే కొంచెం మానసిక వ్యవస్థ చెడుగా నడిచే అవకాశం ఉంది. జగడాలు కూడా వస్తూ ఉంటాయి, అంటే కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశం వెళ్ళి ఒకవేళ న్యాయ వ్యవస్థ మీద కనుక శోధన చేయదలుచుకుంటే విదేశాల్లో కూడా న్యాయవాదిగా బతికే అవకాశం ఉందన్నాడు.
సూర్యుడు కూడుకుని భాగ్యస్థానంలో కనుక ఉంటే, అంటే కుజుడు సూర్యుడు ఇద్దరు కలిసి భాగ్యస్థానంలో కనుక ఉంటే మరి ఈ పరస్త్రీ వ్యామోహం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ అంశాలని మనం ఇవన్నీ కూడా ఎందుకు అంటే కొంచెం డీటెయిల్గా వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. చదివితే కానీ మనకు తెలియదు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని ప్రస్తావన చేయాలి. ఏమిటి అది అంటే, అదే కుజుడు ఒకవేళ బుధుడు గురుతో కూడుకుని ఉంటే కనుక బుద్ధిమంతుడు అవుతాడు, విద్వాంసుడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు, పండితుడు అవుతాడని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. సరే, అదైపోయిన తర్వాత ఒకవేళ నవమంలో బుధుడు ఉండిపోయాడు, ఆ బుధుడికి ఎవరెవరు కలయికలు అనే విషయంలో ఒక శ్లోకం చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రాజ్ఞో గీత ప్రియ సహృగుజే చంద్రాత్మజే పండిత సౌమ్యే మందయుతే దురోగతనజో విత్తాధికో సత్యవాక్ జీవే శుక్రయుతే చిరాయురధిక శ్రీమాన్ సమందే గురౌ రోగీరత్నధనస్థితే సతయుతే భూపాలతుల్యో భవేత్ అన్నాడు. ఇక్కడ ఒకవేళ కనుక శుక్రుడు నవమస్థానంలో ఉంటే బుధుడు శుక్రుడితో కనుక కలిసి ఉంటే ప్రాజ్ఞుడు సంగీతం ముందు ఆసక్తి గలవాడు. అసలు బుధుడు ఏదో విధంగా వివిధ గ్రహాలతో కలిస్తేనే మంచి పాండిత్యం వస్తుంది అంటున్నాడు భాగ్యంలో ఉన్న బుధుడికి. ఇక్కడ బుధుడే భాగ్యంలో ఉన్నాడు, శుక్రుడితో కలిసాడు అన్నప్పుడు ఫలితాలు చెప్తే పండితుడు అవుతాడే అన్నాడు. ఈ భాగ్యస్థానం మీద మీరు ఇవన్నీ కూడా బాగా శోధన చేసి వచ్చిన వాడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పాలంటే కనుక భాగ్యస్థానం. అందుకోసం మొదటి నుంచి భాగ్యస్థానం మీద పట్టు కావాలి అని చెప్పుకుంటూ వస్తుంది. కారణం బుధుడు శనితో కనుక ఉంటే కనుక రోగాలు వచ్చే అవకాశం ఉంది, ధనం ఉంటుంది, అయితే అసత్యాలు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. గురుడు శుక్రుడితో కనుక కూడుకుని ఉంటే ఇక్కడ వాక్కి సంబంధించి సరళమైనటువంటి వాక్కు కావాలంటే బుధుడు యొక్క బలం కావాలనుకుంటున్నాం కాబట్టి అటువంటి బుధుడికి శని కలిశాడు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు వస్తాయి అనేటువంటి అసత్యాలు మాట్లాడుతూ ఉంటాడు. గురుడు శుక్రుడితో కనుక కూడుకుని ఉంటే భాగ్యస్థానంలో ఉంటే కనుక దీర్ఘాయుష్షు కలవాడు అవుతాడు, అధికమైన సంపదలు కలవాడవుతాడు. గురువు శనితో కూడుకునే భాగ్యస్థానంలో కనుక ఉంటే రోగి రత్నధనములు కలవాడు. శుక్రుడు శనితో కూడుకునే భాగ్యస్థానంలో ఉంటే కనుక రాజతుల్యుడు అయ్యే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. రవీందు భౌమౌ నవపోమ యాత యదిక్షతాంగ పితృమాతృహీన హింసీ వికర్మ రవిచంద్ర సౌమ్య రవీందు జీవ సుఖవాహనాఢ్య. రవిచంద్ర కుజులు భాగ్యస్థానంలో ఉండరని గాయపడిన శరీరం గలవాడు, తల్లిదండ్రులు లేనివాడు, మరియు రవిచంద్ర బుధులు ఉండిన హింస చేయవాడు, విగతమైన సత్కర్మలు చేయవాడు అవుతాడు. రవిచంద్ర గురువులు భాగ్యస్థానంలో కనుక ఉంటే సుఖవాహనాదులు కలవాడు అవుతాడు అని చెప్పేసి ఇక్కడ సూర్యచంద్ర కుజులతో ఒక మాట, మరి రవిచంద్ర బుధులతో ఒక మాట, మరి రవిచంద్ర గురువులతో ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇది దగ్గర రవిచంద్రులు కలుస్తున్నారు అంటే రవిచంద్రులు అక్కడ ఉన్నారంటే ఏ స్థానం అయినప్పటికీ కూడా భాగ్యస్థానం అనే మాట పక్కన పెడితే అది అమావాస్య దగ్గరలో అవుతుంది. అమావాస్య దగ్గరలో ఉన్నప్పుడు కుజుడితో కలిస్తే కనుక ఈ రవిచంద్రులు ఇద్దరు అది భాగ్యంలో కనుక ఉంటే తల్లిదండ్రులకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్నాడు. అందువల్ల అమావాస్య నాడు పుట్టాడు కాబట్టి వీడికి ఇబ్బంది వస్తున్నట్టే చెప్పకూడదు. అమావాస్య నాడు రవిచంద్రులు ఇద్దరు ఒకే చోట ఉంటారు, అది ఒక భాగ్యస్థానం అవ్వాలి. ఎందుకంటే అమావాస్య నాడు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పాను. చిన్నప్పుడు చిన్న కథ ఉండే, చంద్రహాసుడు ఏదో కథ ఉందండి మాకు తెలుగులో. ఆ కథ చూపించి వీడు అమావాస్య నాడు పుట్టాడు కాబట్టి రాజ్యం కోల్పోయాడు, తల్లిదండ్రులు కోల్పోయాడు చెప్తుండేవాళ్ళు. అలా కాదు, భాగ్యస్థానంలో ఈ అమావాస్యకు సంబంధించినటువంటి గ్రహాలు రెండు కలవాలి. శుక్రచంద్రులు ఇద్దరు కూడా మాతృపితృకారకులు ఇద్దరు కూడా కలిసి అక్కడ కుజుడు కూడా కలిస్తే అక్కడ తల్లిదండ్రులు మిస్ అయ్యే అవకాశం వస్తుంది. అంటే తల్లిదండ్రులు దూరంగా ఉండగానే తల్లిదండ్రులు కోల్పోవడంగా జరుగుతుందని. అదే రవిచంద్రులు ఉన్నప్పుడు బుధుడు కనుక కలిస్తే అక్కడ ఈ బుధుడికి కూడా ఈ రవి యొక్క ప్రభావం చేత చంద్రుడు ఎట్లాగైతే లుప్తమైపోతున్నాడో బుధుడు కూడా మంచి లక్షణాలు పోయి విపరీతమైన కర్మలు చేసే అవకాశం ఉందని. అయితే గురువు మాత్రం భాగ్యంలో ఉంటే సుఖవాహనాలు కలిగే అవకాశం ఉంది, రవితో కలిసి చంద్రుడితో కలిసి అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడే ఉండి శుక్రుడితో కనుక ఉంటే అక్కడ శుక్రుడికి అస్తంగత దోషం కూడా వస్తుంది కాబట్టి భార్యతో కలహాలు చేసేవాడు అవుతాడు. చంద్రార్కో వసితో వధు కలహృత రాజప్రియో విత్త, రాజప్రియుడు అవుతాడు, భార్యతో పోట్లాడుతూ ఉంటాడు, ధనం నశింపజేస్తూ ఉంటాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడే ఉండి శనితో కనుక రవిచంద్రులు భాగ్యంలో ఉండి శనితో కనుక కలిస్తే ఇక్కడ ద్విగ్రహాల మీద వెళ్ళాడు. ఇందాక దాకా ఏకగ్రహం మీద చెప్పుడు వచ్చాడు, ఇప్పుడు ద్విగ్రహాలు రవిచంద్రులు ఇద్దరు ఉన్నప్పుడు శనితో కనుక కలిస్తే అక్కడ భృత్యుడు అవుతాడు, సత్పురుషులతో విరోధం తీసుకునేవాడు అవుతాడు. అలాగే ఆ సూర్యుడు చంద్రుడు నవమంలో ఉండగా కుజుడు బుధుడితో కనుక కూడుకుని ఉంటే అక్కడ మరి సుందరుడు అవుతాడు, కానీ క్రుద్ధుడు వివాద ప్రియుడు అవుతూ ఉంటాడు. సూర్యకుజుడు గురువుతో కలిసి భాగ్యంలో కనుక ఉంటే కనుక మరి దేవతలు పితృదేవతలు ఎందుకు ప్రియం గలవారు అవుతారు, పుత్రులు భార్యలు ధనము అనేవాడితో కూడుకున్నవాడు అవుతాడని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇక తర్వాత సూర్యాదో అవసితౌ వివాద నిరత కోపీ వధూ దూషక ఛాయాసూనుయుతౌ విబంధురధనో సాధు ప్రియ పితృమారక
ధర్మస్థో రుద్రేంద్రజౌ గురుయుతో రాజప్రియో విత్తవాన్ సాచ్ఛౌ స్వరాజసమః సభానుతనయో పాపి పరస్త్రీపతి కుజ రవి శుక్రులతో కూడుకుని కుజుడు రవి ఇద్దరు కూడా శుక్రుడితో కూడిన భాగ్యంలో కనుక ఉంటే వివాదం చేయడం, కోపం ఎక్కువగా ప్రదర్శించడం ఉండే లక్షణాలు ఉన్నవాడు అవుతాడు. స్త్రీలను దూషించేవాడు అవుతాడు. అలాగే మరి కుజ రవి శని కనుక కలిసి భాగ్యస్థానంలో ఉంటే బంధురహితుడు, ధనరహితుడు, మెత్తనివాడు, తండ్రికి మారకుడు అవుతాడు. రవి బుధ గురువులు భాగ్యస్థానంలో కనుక ఉంటే రాజప్రియుడు, ధనం గలవాడు, మరియు శుక్రుడితో కూడుకుని రాజసం ఉంటుంది. శనితో కూడుకుని కనుక ఉంటే కనుక పాపాత్ముడు, పరస్త్రీలందు ఆసక్తి గలవాడు అవుతాడని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాగా ఈ యొక్క నవభావం విచారణలో అనేకమైన అంశాలను ఇంకా ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. మరి వీటి విషయాలని మరొక అంశంలో తెలుసుకుందాం. స్వస్తి.